సైబర్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పంథాలను వెతుకుతూ మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 22న జరగనున్న సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరుకు ఉన్న విపరీతమైన క్రేజ్ ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. టికెట్ల కోసం అభిమానుల్లో ఉన్న డిమాండ్ ను ఆసరాగా చేసుకుని నకిలీ యాప్లు, వెబ్సైట్ల ద్వారా దోపిడీకి తెరలేపారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్ కు సంబంధించి అనేక ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన డిస్ట్రిక్ట్ యాప్ ను పోలిన రంగులు, లోగోలతో ఉన్న నకిలీ యాప్లను సృష్టించి తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ ఊరిస్తున్నారు. అచ్చం అసలు యాప్ ను తలపించేలా ఉన్న ఈ నకిలీ లింకులను క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకుంటే మీ సొమ్ము గల్లంతవడం ఖాయమని సిపి సజ్జనార్ హెచ్చరించారు. క్రికెట్ మ్యాచ్ చూడాలనే ఉత్సాహంతో సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లింకులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఇలాంటి ఫేక్ యాప్లు, వెబ్సైట్ పై నిఘా ఉంచామన్న సిపి సజ్జనార్ ఎవరైనా ఇటువంటి ఫేక్ యాప్స్ లేదా వెబ్సైట్స్ గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. మీ కష్టార్జితాన్ని కేటుగాళ్ల పాలు చేయకుండా అప్రమత్తంగా ఉండాలని క్రికెట్ ప్రియులకు విజ్ఞప్తి చేస్తున్నారు సజ్జనార్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సుమిత్ర, సన్ రైజర్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ సంబంధించిన మ్యాచ్ కు సంబంధించి టికెట్ల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాకు సంబంధించి కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ కీలక ట్వీట్ చేశారు. అభిమానులను క్రేజ్ ను ఆసరాగా చేసుకున్న కొంతమంది ఫేక్ యాప్స్, వెబ్సైట్లతో దోపిడీకి పాల్పడుతున్నట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి అధికారిక టికెటింగ్ యాప్ డిస్ట్రిక్ట్ పోలిన నకిలీ యాప్ ను సృష్టించిన కేటుగాలకు సంబంధించి తక్కువ ధరకే ఐపీఎల్ టికెట్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనకు సంబంధించి కూడా ఆయన కొంత క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి కొన్ని ట్వీట్ కూడా చేసిన పరిస్థితి. ఎందుకంటే నిన్న ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్, అదేవిధంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ సంబంధించిన మ్యాచ్ కి సంబంధించి కూడా ఇటు టికెట్స్ ఓపెన్ చేసిన నేపథ్యంలో కేటుగాళ్లు అమాయకులను ఆసరాగా చేసుకొని వారిని బురిడి కొట్టించి వారి సంబంధించిన డబ్బును దొంగిలించే ప్రయత్నంలో భాగంగా అందుకు సంబంధించిన యాప్స్ తో నకిలీ యాప్స్ క్రియేట్ చేసి కేటుగాళ్లు అమాయక క్రికెట్ లవర్స్ ను కూడా బురిడి కొట్టిస్తున్నట్టుగా గుర్తించి దీనికి సంబంధించి కొంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అంటే కిరణ్, ఇప్పటికే నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇలాంటి నకిలీ యాప్స్ ఏమైనా గుర్తించడం జరిగిందా? ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కొన్ని ఫేక్స్ యాప్స్ తో పాటు వాటికి సంబంధించిన సైట్లు కూడా హైదరాబాద్ పోలీసులు గుర్తించడం తెలుసు. ఎందుకంటే ఈ సైబర్ మోసాలకు సంబంధించి కూడా కొంత హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించిన పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. రీసెంట్ గా ఈ తరహా మోసాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు ప్రయత్నంలో పనులు చేస్తున్న భాగంగా ఈ ఫేక్ సంబంధించిన ప్రకటనకు సంబంధించిన యాప్స్, వెబ్సైట్లు కూడా దర్శనమిచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అందుకు సంబంధించిన ముఠా సభ్యులను కూడా పోలీసులు కొంత ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.